God bless you all. Welcome to my Friendly Maths ఛానల్. మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గుర్తుపెట్టుకోవడంలో ప్రాబ్లం అవుతుందా? సైన్ థీటా ఏంటి, కాస్ థీటా ఏంటి అని కన్ఫ్యూజన్ ఉంటుందా ఇప్పుడు? అయితే ఈ వీడియో మీకోసమే చాలా ఈజీ టిప్స్ తోటి వస్తుంది. ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ బిగిన్ విత్. ఇప్పుడు ముందర నేను ఈజీ టిప్ చెప్తాను ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం కోసం. ఆ తర్వాత అసలు టాపిక్లోకి వద్దాం. అందరికీ అల్ఫాబెట్ తెలిసినదే, రైట్? ఇది సి ఫర్ కాస్ అనేసుకుందాం అండ్ ఎస్ ఫర్ సైన్ అనేసుకుందాం. ఓకేనా? ఎస్ ఫర్ సైన్ అండ్ సి ఫర్ కాస్ అనుకుందాం. ఓకే, తో ఎస్కి దగ్గరగా ఉన్నదేంటి? పి ఉంది. ఓకే, అండ్ సికి దగ్గరగా ఉన్నది బి ఉంది. ఎందుకు ఈ రెండే తీసుకున్నానో ఇప్పుడే చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఏంటవుతుందంటే ట్రిగ్నోమెట్రీ ఓన్లీ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే డిస్కస్ చేస్తాం ట్రిగ్నోమెట్రీలో. దట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది బి దగ్గర 90 డిగ్రీలో ఉంది. నేను సి నుంచి చూస్తే ఓకే, ఇది సైడ్ ఆపోజిట్ అవుతుంది, ఎదురుకుండా ఉన్న సైడ్. దీన్నే మనం పర్పెండికులర్ అంటాం. ఓకే, అండ్ దీని పక్క నుంచే స్టార్ట్ అయింది, ఇది బేస్ అవుతుంది. దీన్నే మనం సైడ్ ఎడ్జసెంట్ అంటాం. పక్క సైడ్. ఎడ్జసెంట్ అంటే పక్కది కదా. ఈ రెండు పాయింట్స్ని కలిపే ఈ లైన్ సెగ్మెంట్ని మనం హైపోటెనస్ అంటాం. ఓకే, ఇది సైడ్ ఆపోజిట్ పర్పెండికులర్, ఇది బేస్, ఇది హైపోటెనస్. ఇవే ఈ ఫార్ములాలు తయారు చేస్తాయి. సో ఫస్ట్ సైన్కి దగ్గరగా ఉన్నది పి కాబట్టి పిని మనం పర్పెండికులర్ అనుకుందాం. ఓకే, తో సైన్ థీటా అండ్ కాస్ థీటా రెండింట్లోనూ కూడా డినామినేటర్లో హైపోటెనస్ వస్తుంది. హెచ్ ఫర్ హైపోటెనస్ రాస్తున్నాను నేను, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలాగో అది చెప్పడం కోసం. సో సైన్ థీటా అండ్ కాస్ థీటా రెండిట్లోనూ డినామినేటర్లో హైపోటెనస్ వస్తుంది. ఇప్పుడు ఒక దాంట్లో పర్పెండికులర్ వస్తుంది. మూడే సైడ్లు ఉన్నాయి కదా, హైపోటెనస్ ఉంది, పర్పెండికులర్ ఉంది, బేస్ ఉంది. సో ఎక్కడ పర్పెండికులర్ వస్తుంది, ఎక్కడ బేస్ వస్తుంది అంటే ఎస్కి దగ్గరగా పి ఉంది కదా, తో సైన్ థీటాకి దగ్గరగా పర్పెండికులర్ వచ్చేస్తుంది. ఇది సైన్ థీటా ఫార్ములా అయిపోయింది. సికి దగ్గరగా బి ఉంది కాబట్టి బేస్ అపాన్ హైపోటెనస్ ఏమో కాస్ థీటా ఫార్ములా అయిపోయింది. ఇంకేది ఇప్పుడు ఈజీయే కదా మీకు గుర్తుపెట్టుకోవడం. ఈ రెండు వస్తే చాలు, మిగతా 6 మీకు వచ్చేసినట్టే. తో సైన్ థీటా ఎక్కడ పర్పెండికులర్ వస్తుందో, ఎక్కడ రెండిట్లో హైపోటెనసే వస్తుంది ఎలాగో. సో ఎక్కడ పర్పెండికులర్ వస్తుంది, ఎక్కడ బేస్ వస్తుంది అన్నది స్టార్టింగ్లో చాలా మంది పిల్లలకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, తో ఈ రెండు అయిపోయాక ఇప్పుడు ట్యాన్ థీటా ఎలా చూస్తామంటే దీని న్యూమరేటర్ సైన్ థీటా న్యూమరేటర్ డివైడెడ్ బై కాస్ థీటా న్యూమరేటర్. ట్యాన్ థీటా ఫార్ములా ఏమైపోతుంది? సైన్ థీటా న్యూమరేటర్ పర్పెండికులర్ అండ్ కాస్ థీటా న్యూమరేటర్ బేస్ కదా. సో పర్పెండికులర్ అపాన్ బేస్, అది ట్యాన్ థీటా ఫార్ములా. ఈ మూడు వచ్చేసాయంటే ఇప్పుడు మీరు ఒకటి ఎస్సి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎస్సి కాంబినేషన్, ఎస్సి పేర్ అంటే ఎస్సి అంటే ఒకటి ఎస్తో స్టార్ట్ అయ్యేది, ఒకటి సితో స్టార్ట్ అయ్యేది. ఈ రెండు పేరు వస్తాయి వీటిల్లో, సిఎస్ కానీ ఎస్సి కానీ సిఎస్ కానీ. ఎందుకు ఇలా చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సితో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదేంటంటే సితో స్టార్ట్ అయితే అది ఎస్తో స్టార్ట్ అయిందని ఇన్వర్స్. ఇప్పుడు ఇక్కడ ఎస్తో ఏది స్టార్ట్ అవుతుంది? సైన్ థీటా అవుతుంది. కాబట్టి కాసెక్ థీటా ఫార్ములా ఏంటవుతుందంటే 1 అపాన్ సైన్ థీటా అయిపోతుంది. 1 అపాన్ సైన్ థీటా అంటే మనం ఈ పర్పెండికులర్ హైపోటెనస్లో రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ ఇది హైపోటెనస్ కింద ఉంది కదా, దీన్ని పైకి తీసుకెళ్ళిపోతాం, ఈ పర్పెండికులర్ని కిందకి తెచ్చేస్తాం. అప్పుడు అది ఫార్ములా అయిపోతుంది కాసెక్ థీటా. దట్ ఈజ్ హైపోటెనస్ అపాన్ పర్పెండికులర్. అలాగే సాక్ థీటా అని చూడాలంటే సాక్ థీటా ఎస్తో స్టార్ట్ అవుతుంది కదా. సో సి కాంబినేషన్, సి తోటి ఇక్కడేది కాస్, సో కాస్కి ఇన్వర్స్. ఇది కూడా 1 అపాన్ కాస్ థీటా ఉంటుంది. కాస్ థీటా ఏమో బేస్ అపాన్ హైపోటెనస్ కాబట్టి దాన్ని ఇన్వర్స్ చేసేస్తే హైపోటెనస్ అపాన్ బేస్ ఏమో సాక్ థీటా ఫార్ములా అయిపోతుంది. ఓకే, కాట్ థీటా ఏమో ట్యాన్ థీటా, 1 అపాన్ ట్యాన్ థీటా కాట్ థీటా. ఓకే, అసలు మీరు ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మిగతా 4 ఆటోమేటిక్గా మీకు గుర్తు వచ్చేస్తాయి. కాట్ థీటా ఈ ఎస్సీ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. కాట్ థీటా ఏంటి? ఇది దీని న్యూమరేటరు, దీన్ని న్యూమరేటరు డివైడెడ్ బై కదా. సో
కాట్ థీటా 1/tan θ కాబట్టి బేస్ పైకి వచ్చేస్తుంది, పర్పెండికులర్ కిందకు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. లేదంటే స్టార్టింగ్లో పిల్లలకి జనరల్గా ఇక్కడ పర్పెండికులర్ బేసా అన్నది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, దాంట్లో టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వస్తాం యాక్చువల్ టాపిక్లోకి, అసలు ఏంటిది అన్నది. ఇప్పుడు చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే మాట్లాడుకుంటాం మనం. ట్రిగ్నోమెట్రీలో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఒక పాయింట్లో 90 డిగ్రీ ఉంటుంది. ఇక్కడ సి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూస్తుంటే మనకి ఇది పర్పెండికులర్ సైడ్ ఆపోజిట్, ఓకే. అండ్ ఇది బేస్, హైపోటెనస్ మూడే సైడ్లు కదా. ఇప్పుడు కానీ యాంగిల్ ఏలోంచి చూస్తే ఓకే, ఇది పర్పెండికులర్ అయిపోతుంది, ఇది బేస్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు పెట్టుకోవాలంటే పర్పెండికులర్ బేస్ డిసైడ్ చేసేటప్పుడు ఏ యాంగిల్లోంచి మనం చూస్తున్నాం అన్నది మటుకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇక్కడ పర్పెండికులర్ని ఇది తీసుకున్నారు అంటే కంపల్సరీగా మీరు ఈ యాంగిల్ గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ పర్పెండికులర్ ఇక్కడ తీసుకున్నారంటే మీరు కంపల్సరీగా ఈ యాంగిల్ గురించి మాట్లాడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికి మీకు ఇది అవసరం అనిపిస్తుందో, ఏ పిల్లలకి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందో అక్కడ దాకా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.